ఇలాంటి టేప్ తీసుకోవాలన్నమాట మనము. ఇలా టేప్ తీసుకుని దీన్ని ఇలాగా ఒక చిన్న ముక్కలు కట్ చేసేసి మనం బ్యాక్ డ్రాప్ ఎక్కడైతే అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక 2 పీసెస్ ఇట్లా అంటించేసుకొని దాని తర్వాత డబల్ సైడ్ టేప్ కూడా తీసుకోవాలి. ఈ టేప్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. డబల్ సైడ్ టేప్ అయితే మనం గోడ మీద డైరెక్ట్గా అంటిస్తే దానికి అంటుకుపోయి సున్నం కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఈ టేప్ అంటించుకొని దాని మీద మనం ఈ టేప్ అంటించుకోవాలి. సో ఇది డబల్ సైడ్ టేప్ అనమాట. అప్పుడు దీన్ని ఒక చిన్న పీస్ ఇందులో నుంచి కట్ చేసుకొని దీని మీద ఇలా అంటించేసి ఈ పైది ఇలా తీసేయాలి. తర్వాత మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇవన్నీ అక్కడ అంటించేయచ్చు. వెనకాల కనుక ఈ పువ్వు కాడ కొంచెం ఎక్కువ ఉంటే మనం కొంచెం కట్ చేసేసుకొని ఇక్కడ దీని మీద ఇలా అంటించేయచ్చు అనమాట. మనకి టేప్ అప్పుడు కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా మనము బ్యాక్ డ్రాప్ ఎక్కడ రెడీ చేసుకోవాలంటే అక్కడ ఇవన్నీ రెడీ చేసేసుకొని అంటించేసుకోవచ్చు. వాల్ మీద కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు, లేదా ఒక మనం బ్యాక్ సైడ్ ఏదైనా కర్టెన్ లాంటిది కానీ శారీ లాంటిది కానీ ఏమైనా వేసినప్పుడు కూడా ఇలా చేసుకుని దాని మీద టేప్ అంటించుకొని ఇది కూడా అలా అంటించేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది మనకి. దాని తర్వాత చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. నేను ఇక్కడ చామంతులు ఒకటే ఉపయోగించాను, ఇక్కడ మీకు చూపించడం కోసం అని చెప్పేసి వైట్ చామంతి ఉపయోగించాను. రకరకాల పువ్వులు పెట్టుకోవచ్చు, చామంతి గులాబీ కాంబినేషన్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత టెంకిస్ పూలు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇది ఏమీ పాడవదు కూడా, ఎందుకంటే చామంతి పూలు బాగానే ఉంటాయి, ఏమీ ఒడిలి పువ్వు తొందరగా. సో ముందు రోజు కూడా చేసుకోవచ్చు ఇది.